Welcome to Burning Topic. సాంకేతిక పరిజ్ఞానం మన పనితీరును సులభం చేయాలి, సామర్థ్యాన్ని పెంచాలి, అంతిమంగా మానవ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినాశకారిగా మారుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సంచలనం సృష్టిస్తోందో అంతే ఆందోళనకు దారితీస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన AI బేస్డ్ చాట్బాట్ యాప్స్ను విరివిరిగా వాడేస్తున్నారు. డీప్ ఫేక్ ద్వారా సృష్టిస్తున్న ప్రముఖుల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. తమ చిత్రాలను కూడా పెయింటింగ్స్, క్యారికేచర్స్ గా మార్చుకొని మురిసిపోతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈ యాప్స్ అన్ని మన ప్రైవసీని, భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరించిన సమాచార సాంకేతిక విప్లవం సామాన్యుడికి సైతం చేరువైపోయింది. ముఖ్యంగా మన దేశంలో ధనిక, పేద, నగర, పట్టణ, గ్రామీణ అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. 5G పుణ్యమా అని వీడియోలు, చిత్రాలు, వార్తలు తెగ చూసేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు. ఏ సమాచారమైనా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ ద్వారా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పుణ్యమా అని డీప్ ఫేక్, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, గిబ్లీ AI, డీప్ AI, ప్లేగ్రౌండ్ AI యాప్స్ చాలా తక్కువ కాలంలోనే విపరీతంగా పాపులర్ అయిపోయాయి. చాట్బాట్ యాప్స్ ని విరివిగా వాడేస్తున్నారు. డీప్ ఫేక్ ద్వారా సృష్టిస్తున్న ప్రముఖుల చిత్రాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. తమ చిత్రాలను కూడా పెయింటింగ్స్, కేర్కేచర్స్ గా మార్చుకొని మురిసిపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను ఈ స్టైల్లోకి కన్వర్ట్ చేసుకుని వచ్చిన ఆర్ట్ స్టైల్లో తమ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ట్రెండ్ కొన్ని రోజుల నుంచి విపరీతంగా మారిపోయింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తల చిత్రాలు కొత్త రూపంలో నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గిబ్లీ ఆర్ట్స్ ఫోటోలు సంచలనం సృష్టించాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన తెలుగు గ్రామాల్లో సామాన్యుడిలా సైకిలు తొక్కుతున్న వీడియో తెగ వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాట్ జీపీటీ, గిబ్లీ, గ్రోక్ AI యాప్స్ ద్వారా రకరకాల చిత్రాలు, వీడియోలను మనం స్వయంగా సృష్టించుకోవచ్చు. ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇమేజ్లను స్టూడియో గిబ్లీ స్టైల్లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్ AIకి చెందిన చాట్ జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఎంతో మంది జపాన్లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలోని ఇమేజ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. AI సృష్టించిన చిత్రాలు ఇటీవల అంతర్జాలాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టూడియో గిబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్ కార్టూన్ల శైలిలో ఉండే ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. XAIకి చెందిన గ్రాక్ జీపీటీ ఉచితంగా సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వటంతో చూస్తుండగానే కొత్త ట్రెండ్లా మారిపోయింది. గిబ్లీ స్టైల్ AI ఇమేజ్లో ఫోటోలు 1990, 2000 సమయంలో జపనీస్ యానిమేషన్ స్టైల్లో బొమ్మల్లా మారిపోతున్నాయి. దాంతోపాటుగా 1965 తరం ఆర్ట్, స్కెచ్ స్టైల్, ఇలా మరికొన్ని రకాల స్టైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్టైల్లో ఫోటో కోసం ముందుగా మన ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, ఒక 30 సెకండ్లలో గిబ్లీ స్టైల్ ఆర్ట్ ఫోటో వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన చోట షేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. ఇది ఇటీవల చాట్ జీపీటీలో కూడా ఫ్రీగా అందుబాటులోకి రావడంతో ఈ ట్రెండ్ బాగా క్రేజీగా మారిపోయింది. గిబ్లీ ఇమేజ్ జనరేటర్ను విస్తృతంగా వాడటం వల్ల తమ ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని ఓపెన్ AI సంస్థ CEO శ్యామ్ ఆల్ట్మన్ చెప్పుకొచ్చారు. దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లకు ఆయన పిలుపునిచ్చారు. గిబ్లీ వినియోగం చాలా ఎక్కువగా ఉందని, ఈ విషయంలో యూజర్లు కాస్త కూల్గా ఉంటే బాగుంటుందని, తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా అని ఆయన కమెంట్ చేయటం విశేషం. సాంకేతిక పరంగా ప్రపంచం పరుగులు పెడుతోంది. మానవుడి జీవన విధానాన్ని సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని రోజుకో కొత్త ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు నిత్యం పురుడు పోస్తూనే ఉన్నారు. అందులో కృత్రిమ మేధ కూడా ఒకటి. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మానవుడి జీవనం ఎంత సులభతరమైందో, కమ్యూనికేషన్ ఎంత మెరుగుపడిందో అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీని చెడు పనులకు వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది. దీంతో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. కానీ ప్రజల్లో ఏమాత్రం అవగాహన రావడం లేదు. సోషల్ మీడియా ఖాతాల్లో పర్సనల్ ఫోటోలు, ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు తమ సమాచారాన్ని నేరుగా ఓపెన్ AIకి అందిస్తున్నారు. ప్రస్తుతం అందరికీ పిచ్చెక్కిస్తున్న ఈ ట్రెండ్ అందరి ప్రైవసీని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఫోటోలను ఆర్టుగా మార్చుకోవడం వల్ల మనకే చిక్కులు తప్పవని తెలుపుతున్నారు. తమ ఫేషియల్ ఇన్ఫర్మేషన్ను
ఓ తల్లి చిన్నపిల్లాడికి గోరుముద్దలు తినిపించినట్లు తీసుకెళ్లి ఓపెన్ ఏఐకి అందించేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఫోటోలను వాడి మరీ అన్ని యాంగిల్స్లో మన ఫేషియల్ ఇన్ఫోని ఏఐ పరం చేస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఫోటోలను వాడి గిబ్లీ స్టైల్ ఫోటోలను క్రియేట్ చేయడం సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని తీవ్రంగా అధికం చేస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా మనం ఏఐకి ఇచ్చిన ఫోటోలను అనేక విధాలుగా వినియోగించే ప్రమాదముందని, ప్రతి యూజర్ ఫేషియల్ డేటా అంగడి సరుకులా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డీప్ ఫేక్. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలను కొందరు డీప్ ఫేక్ చేసి అవాస్తవాన్ని వాస్తవమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు చూడటానికి అసలైన వాటిలాగే కనిపిస్తాయి. నిశితంగా పరిశీలిస్తే గాని వాస్తవమేంటో బోధపడదు. సామాన్య ప్రజలు వీటిని నమ్మి మోసపోయే ప్రమాదముంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారమైనా అనుమానాలు, అపోహలు కలిగిస్తుంది. డీప్ ఫేక్ ద్వారా వ్యక్తులకు సంబంధించి నిరాధారమైన విషయాలు బయటకు రావడం వల్ల ఆ వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు అనైతిక చర్యలకు పాల్పడినట్లు సృష్టిస్తే అది వారిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా అభిమానుల్లో లేనిపోని ఆందోళనను రేకెత్తిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్ వాడి డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫోటోలు సృష్టించవచ్చు. సాంకేతికంగా చెప్పాలంటే డీప్ ఫేక్లో ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్, లిప్ సింక్రనైజింగ్, ఎమోషనల్ మ్యానిపులేషన్, ఆడియో డీప్ ఫేక్ వంటివి చేయొచ్చు. రాజకీయ నేతల మాటలు, వారి చర్యలను డీప్ ఫేక్తో మరో కోణంలో చూపించవచ్చు. దీనివల్ల వారు చెప్పిన మాటలు, చర్యలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోతుంది. ఎన్నికల ప్రచారాల్లో వీటిని వాడితే నాయకుల రాజకీయ జీవితంపై ఓటింగ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒరిజినల్ వాయిస్లోంచి మనకు కావలసిన పదాలను ఎంపిక చేసుకుని వాటి నుంచి ఫేక్ కంటెంట్ను స్పీచ్ సింథసిస్ చేసే వీలు కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీప్ఫేక్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక సమాచారానికి సంబంధించి అవాస్తవాలు, అసహజమైన వికృత వీడియోలు వ్యాప్తి చేస్తే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశముంది. దీన్ని ఉపయోగించి న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే అవకాశమూ లేకపోలేదు. అసలు సాక్ష్యాలను మార్చడం, సాక్షులు, వారి కుటుంబ సభ్యులను అసభ్యకర రీతిలో చిత్రీకరించి బెదిరించడం వంటివి కూడా చేయొచ్చు. మీరు చెప్పనిది చెప్పినట్టుగా, అనని మాటలు అన్నట్టుగా, చేయని పనులు చేసినట్టుగా, ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరే నమ్మలేనంతగా మాయ చేసి ఏమార్చే డీప్ ఫేక్ కాలం ప్రస్తుతం నడుస్తోంది. ఈ టెక్నాలజీని గతంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బద్నాం చేసేందుకే అధికంగా వినియోగించగా ఇప్పుడది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి కూడా వెళ్లిపోయింది. వ్యక్తుల ముఖాన్ని మార్చి కుటుంబ సభ్యులు, బంధువులతో ఇబ్బందుల్లో ఉన్నామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే అసభ్యకర వీడియోలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణుల సలహాలంటూ మోసపూరిత వీడియోలను డీప్ ఫేక్తో రూపొందిస్తున్నారు. వాటిని నమ్మి ప్రజలు పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలే ఎక్కువ. చాలా వరకు ఏఐ సంస్థలు తమ ప్రైవసీ పాలసీలో మనం అందించే డేటాను తమ ఏఐ ట్రైనింగ్కు వినియోగిస్తామని రాసి ఉంటుందని, కానీ దాన్ని గమనించకుండానే యూజర్లు ఓకే చేసేస్తారని, ఆ తర్వాత మనం ఏ ఫోటో అప్లోడ్ చేసినా దాన్ని ఆ సంస్థ ఎలాగైనా వినియోగించే హక్కులు మనమే వారికి ఇచ్చేస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. జీడీపీఆర్ నిబంధనల ప్రకారమైతే ఓపెన్ ఏఐ సంస్థలు తమ దగ్గర ఫోటోలను డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. అదనపు భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మన ఫోటోలను సదరు సంస్థ ఎలాగైనా వినియోగించే హక్కులు చట్టబద్ధంగా మనమే వారికి ఇచ్చేస్తున్నాం. ఒక్కసారి ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పేసిన తర్వాత అప్లోడ్ చేసిన ఫోటోను వినియోగంపై నియంత్రణను మనం పూర్తిగా కోల్పోతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా మనకు సంబంధించిన ఏ చిన్న సమాచారాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న గిబ్లీ స్టైల్ వంటి ట్రెండ్ల వల్ల సైబర్ క్రైమ్స్ మరింత విపరీతంగా పెరిగే అవకాశముందని, ఇదే ట్రెండ్తో ఎవరైనా ఫేక్ యాప్ తయారు చేసి విడుదల చేస్తే దాన్ని వినియోగించిన ప్రతి ఒక్క యూజర్కు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సైబర్ క్రిమినల్స్ విచ్చలవిడిగా తమ నేరాలకు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని నివారించాలంటే వినియోగదారులకు స్వీయ నియంత్రణే సాధ్యమని చెబుతున్నారు నిపుణులు. తాజాగా గ్రోక్ చాట్బాట్ యాప్ వివాదంలో ఇరుక్కుంది. ఎలన్ మస్క్కు చెందిన ఏఐ సంస్థ XAI గ్రోక్ ఏఐ చాట్బాట్ సేవల్ని అందిస్తోంది. ఇది భూమిపైన అత్యంత తెలివైన ఏఐ సాధనంగా మస్క్ అభివర్ణించారు. ఇటీవల యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే అందులో కొన్ని అభ్యంతరకర పదాలు ఉండటం వివాదానికి దారితీసింది. తాము అడిగిన ప్రశ్నలకు
గ్రోక్ హిందీ తిట్లతో బదులిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా దీని పరిష్కారంపై కేంద్ర సర్కార్ దృష్టి సారించింది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గ్రోక్ వివాదంపై ఎక్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్లో గ్రోక్ ఏఐ తుఫాన్ సృష్టిస్తోంది అంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెలువడింది. ఎలన్ మస్క్ ఆ నివేదికను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మస్క్ పోస్టుకు అర్థమేంటని ఓ నెటిజన్ ఏఐ చాట్బాట్ను ప్రశ్నించగా, భారత్లో నెలకొన్న ఈ రాజకీయ వివాదం నవ్వు తెప్పించేదిగా ఉందని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పేరును గ్రోక్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించే వ్యక్తుల జాబితాలో చేర్చింది. దీనిపై దర్శకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనకు క్షమాపణలు చెప్పింది. ఇకపై అలాంటి తప్పు జరగదని, వాస్తవాల ఆధారంగానే సమాధానాలు అందిస్తామని పేర్కొంది. మరోవైపు సినిమాలు, రాజకీయాలు, క్రీడలపై ఏఐ చాలా నిజాయితీగా సమాధానమిస్తుందని పలువురు నెటిజన్లు పేర్కొనటం విశేషం. డీప్ఫేక్ వీడియోను గుర్తించేందుకు అందులోని వ్యక్తుల ముఖ కవళికలను నిష్టంగా పరిశీలించాలి. అసహజంగా కళ్లార్పుతున్నట్టుగా ఉన్నా, సహజ పరిస్థితులకు భిన్నంగా ముఖంపై వచ్చే లైటింగ్లో తేడాలు ఉన్నా అది డీప్ ఫేక్ అని గుర్తించాలి. శరీర కదలికల్లో అకస్మాత్తుగా తేడాలు ఉన్నా అనుమానించాలి. ఆడియోలో పెదాల కదలికలు సరిగానే అనిపిస్తున్నా కొన్ని పదాలు వెనక ముందు అవుతుండడం గమనించవచ్చు. డీప్ ఫేక్ ఆడియోల్లో నిశితంగా గమనిస్తే వాయిస్ మాడ్యులేషన్లో తేడాలను, ఆడియో క్వాలిటీలో తేడాలను ఈజీగా పసిగట్టవచ్చు. డీప్ ఫేక్ ఇమేజ్లలో చివరలు బ్లర్ అయినట్లుగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లలో తేడాలు, వెలుతురులో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. డీప్ ఫేక్, గిబ్లీ స్టైల్, ఏ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకపోవడం, చిన్నపిల్లల ఫోటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ప్రముఖుల ఫోటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు.